కీర్తన గ్రంథమైన 118వ కీర్తన 8వ వచనం మనం చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9వ అధ్యాయంలో ఈ రెండు విషయాల్లో కూడా మనం దేవుడి మీదే ఆధారపడి ఉండాలి. మన జీవితాల్లో ఎన్నో కష్ట నష్టాలు చూస్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం కలిగింది, సహాయం చేయండి అని అడిగే కన్నా ముందు దేవుడిని ఆశ్రయించి మనం మోకరించి ప్రార్థన చేసి దేవుడి దగ్గర మనం మన సమస్య చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కార్యం మనం చేయడానికి సిద్ధపడి కలిగి ఉంటాడు. కాబట్టి అందుకు మేలని వాక్యం చెప్తుంది. అలాగే రాజులు నమ్మకం అంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంటే రాజుల దగ్గర కూడా మనం వెళ్ళి ఆశ్రయించే ముందు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరే మనం ప్రార్థన చేయాలి. మన గ్రామ దగ్గరైనా, అధికారులైనా, బయట వారినైనా, ఇంట్లో వారినైనా మనకు ఎలాంటి సహాయం కావాలనుకున్నప్పటికీ ప్రథమ స్థానం దేవుడి దగ్గర మనం మోకరించి ప్రభు సమస్య ఇది అని దేవుడు చెప్తాను మనం ప్రార్థన చేసుకుని వెళ్ళాము. దేవుడు మన పట్ల ఎదుటివారు హృదయం కలిగించి ఆ కార్యాలు మన పట్ల దేవుడే నెరవేర్తాడు. లేదంటే మనస్కానుసారంగా మనం వెళ్ళి మన సహోదరులైనా, మన ఇరుగు పొరుగు వాళ్ళైనా, మన అధికారులైనా మన కష్ట సమయంలో మన దగ్గరికి వెళ్ళి మన మొరపెట్టి చెప్తున్నాడు, మనల్ని నవ్వుతారు, ఎటకారం చేసే వాళ్ళుగా ఉంటారు. కానీ మనకి ఎలాంటి సహాయం కూడా చేయరు. వీళ్ళ బతికింటే వీళ్ళ పరిస్థితి ఇంటే అన్నగానే చూస్తారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చామో దేవుడే మన పక్షాన కార్యం చేసేటట్లుగా ఎదుటివారి హృదయం కలిగించి మనకు సహకారులుగా మన కష్ట సమయంలో దేవుడే వారి హృదయాలు కలిగించి మనకు సహాయం చేస్తాడు. అందుకు ఇక్కడ అదే 118వ కీర్తన 24వ వచనం కూడా చదువుకున్నాం చూడండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించడము. అంటే ఈ రోజు మనం రోజంతట్లో మనం ఎన్నో 24 గంటల సమయం దేవుడు మనకి ఇస్తారు. రోజంతట్లో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి ప్రార్థన సమయం అనేది మనం ఇవ్వలేము. అయితే మనం అంటూ ప్రత్యేకంగా దేవుడికి కొద్ది సమయం దేవుడికి ఇచ్చినా కూడా అక్కడ దేవుడు మాట చెప్పి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించడం. లోపల టీవీ చూసి, సినిమా చూసి, సీరియల్ చూసి ఆదాయంతో ముచ్చట్లు పెట్టుకొని మనం ఆ ఎంతో నవ్వుతూ సంతోషిస్తాం. ఆ సంతోషం కన్నా ఏది ఏర్పాటు చేసిన దినమును కూర్చొని మనం ఏం చేయాలంటే రోజంతట్లో మనకి ఇచ్చిన దినంలోనే కొద్ది సమయాన్ని దేవుని మనం బైబిల్ ముందు పెట్టుకుని దేవుడు మాటలు చెప్పుకుంటూ దేవునితో ఉత్సాహించి సంతోషించేవారుగా ఉండాలని ఇక్కడ 24వ అధ్యాయంలో 118, 24లో మొత్తంగా వాక్యం చెప్తుందండి. అక్కడ 25లో కూడా చెప్తున్నారు చూడండి. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. ఎందుకంటే మనం రక్షించగల సమర్థుడు దేవుడై ఉన్నాడు. ఆ అభివృద్ధి చెయ్యాలన్నా దేవుని చిత్తమై ఉన్నారు. కానీ మన ఇష్ట ప్రకారంగా అక్కడ జరగదండి. మనం ఎంత కష్టపడి తెచ్చుకున్నది చిల్లు గంతులు వేసినట్టు ఉంటుందంటే దేవుని పాత్రగా లేకపోతే కనుక మనకు అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అనేది కావాలంటే దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే యెహోవా యొక్క మనం ఏం చేయాలంటే ముందు యెహోవా దయచేసి నన్ను రక్షింపుము అంటే రోజంతట్లో మనం ఏ ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా దేవుడే మనల్ని రక్షించాలని మన అప్పులు దేవుని చేతిలో పెట్టాలి. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అంటే మనం కష్టపడి తెచ్చుకున్న ఆ కష్టాజీతాన్ని దేవుడు ఏం చేయాలంటే అభివృద్ధి పరచాలంటే ప్రథమ స్థానం అక్కడ ఎవరుకోవాలి. మనం తెచ్చుకున్న కష్టాజీతం చేతిలో పెట్టుకొని ప్రభా దీన్ని బట్టి నన్ను అభివృద్ధి పరిచేవాడు నీవే అన్నాం. మన సహోదరులో ఘనత వహింపజేయవాడు నీవే అన్నాను. మనం అక్కడ దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలి. అందుకే ఏం చేయాలంటే ఇక్కడ మనం మనుషుల్ని నమ్మకూడదు, రాజుల్ని నమ్మకూడదు, యెహోవాను మాత్రం ఆశ్రయించాలి. మళ్ళీ 24లో మనం చేసేది ఏంటంటే యెహోవాను బట్టి మనం ఏం చేయాలంటే ఉత్సాహించి సంతోషించేవారుగా ఉండాలి. యెహోవాని మనం రక్షించమని బ్రతిమలాడుకోవాలి. యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించామని దేవుడి దగ్గరే మొరపెట్టి బ్రతిమలాడుకునే వారుగా ఉండే విధంగా మనం ప్రార్థనలో అభివృద్ధి పొందేవారుగా ఉండాలని కోరుకున్నాం. కొద్ది మాటలు ప్రభుత్వం చేస్తున్నారు. ఆమేన్.